ఒక్క లేఖ మావోయిస్టు పార్టీలో గందరగోళం రేపింది. అగ్రనేతలు ఒక్కరొక్కరు నేల కొరుగుతున్నారు. పటిష్ట నాయకత్వం లేకుండా పోయింది. దీనికి తోడు కోవర్ట్ ఆపరేషన్ పార్టీ ఉనికినే దెబ్బతీస్తున్నాయి. ఇంకోవైపు వరుస ఎన్కౌంటర్లు పార్టీని తుడిచిపెట్టేలా చేస్తుంది. ఆపరేషన్ ఖగార్తో మావోయిస్ట్ నేతలను మట్టుబెడుతున్నారు. రిక్రూట్మెంట్ కూడా పూర్తిగా ఆగిపోయింది. ఈ క్రమంలో సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని తమ పార్టీ నిర్ణయించుకుందని మావోయిస్టు సీనియర్ నేత మల్లజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. దీంతో తేరుకున్న మావోయిస్టులు డ్యామేజ్ కంట్రోల్ కోసం అది పార్టీ విధానం కాదని ప్రకటించింది. ఆయనను ఉద్యమ ద్రోహిగా ప్రకటించింది. మల్లజులపై మావోయిస్ట్ కేంద్ర కమిటీ చర్యలు తీసుకుంది. అతడిని ద్రోహిగా ప్రకటించడం, అతని వద్ద ఉన్న ఆయుధాలు పార్టీకి అప్పగించాలని ఆదేశించింది. లేనట్లయితే వాటిని పీపుల్స్ గొరిల్లా ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది. అయితే ఆయుధాలు వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర కమిటీ అధికారిక ప్రతినిధి హోదాలో అభయ్ పేరుతో మల్లజుల వేణుగోపాల్ ఇటీవల లేఖ విడుదల చేసిన క్రమంలో పార్టీలో గందరగోళం ఉందని అర్థం వచ్చేలా పార్టీపై మల్లోజుల వేణుగోపాల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఇక కాల్పుల విరమణ, శాంతి చర్చలపై అతడి ప్రకటనను పార్టీ ఖండించింది. లొంగిపోయేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని పేర్కొంది. మావోయిస్ట్ నేత మల్లోజుల వెంకటేశ్వర అలియాస్ కిషన్ కు వేణుగోపాలరావు తమ్ముడవుతారు. మారిన ప్రపంచం, దేశ పరిస్థితుల దృష్ట్యా ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి, సీనియర్ పోలీస్ అధికారులు నిరంతరం చేసిన అభ్యంతరాల దృష్ట్యా తమ పార్టీ ఆయుధాలను వదులుకోవాలని నిర్ణయించుకుంటుందని ఆ పార్టీ నేత అభయ్ పేరుతో ఈ నెల 16న ఒక లేఖ విడుదలైన విషయం తెలిసిందే. సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని తమ పార్టీ నిర్ణయించుకుంటుందని అందులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజా సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు పోరాడుతున్న సంస్థలతో వీలైనంత వరకు కలిసి పోరాడదామని వివరించారు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రితో లేదా ఆయన నియమించిన వ్యక్తులతో లేదా ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మారిన తమ పార్టీ అభిప్రాయం గురించి పార్టీకి ఈ అంశాన్ని అంగీకరించేవారు లేదా వ్యతిరేకించేవారు చర్చలో అంగీకరించి పాల్గొనే సహచరుల నుంచే ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం తమతో అందుబాటులో ఉన్న పరిమిత క్యాడర్, కొంతమంది నాయకత్వ సహచరులు ఈ కొత్త విధానాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో పనిచేస్తున్న సహచరులతో, జైల్లో ఉన్న సభ్యులతో సంప్రదించేందుకు నెల రోజుల గడువు ఇస్తూ సీజ్ ఫైర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ప్రభుత్వంతో వీడియో కాల్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకునేందుకు కూడా తమ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే మావోయిస్ట్ పార్టీలో మారిన ఈ విధానం సంచలనం సృష్టిస్తుంది. మావోయిస్ట్ పార్టీ సుప్రీం లీడర్ బసవరాజు మృతి తర్వాత ఇటీవల కొత్త నాయకత్వంలో భాగంగా ఆయన స్థానంలో తిప్పిరి తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా ఎంచుకున్న నేపథ్యంలో ఈ లేఖ విడుదలవ్వడం మరింత సంచలనం కలిగిస్తుంది. ఇక అంతేకాకుండా ఎన్నడూ లేని విధంగా మావోయిస్ట్ నేత ఫోటోలో ఆ పార్టీ లేఖను విడుదల చేయడం దేశంలోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో చర్చనీయాంశంగా మారింది. పేరుతో వచ్చిన ఈ లేఖ సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టింది. ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి, మావోయిస్ట్ ఉద్యమ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంశాఖ మంత్రులు శాంతి చర్చల పట్ల అనుకూలమైన వైఖరిని అవలంబించిన పాలక, ప్రతిపక్ష పార్టీల నాయకులు, శాంతి కమిటీ సభ్యులు, జర్నలిస్టులు ప్రజల ముందు మావోయిస్ట్ పార్టీ తమ మారిన వైఖరిని స్పష్టం చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఈ ఏడాది మార్చి చివరి వారం నుంచి విజ్ఞప్తి చేస్తున్నట్లు మావోయిస్ట్ పార్టీ తెలిపింది. అదే ప్రతిపాదనపై మే 10న మావోయిస్ట్ పార్టీ ప్రతినిధి అభయ్ పేరుతో పత్రిక ప్రకటన విడుదల చేసినట్లు తాజా లేఖలోనూ మావోయిస్టులు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వానికి కాల్పుల విరమణ సైతం ప్రతిపాదించినట్లు వివరించారు. ఈ ముఖ్యమైన అంశంపై తమ పార్టీ నాయకత్వ సహచరులతో సంప్రదించడానికి ఒక నెల రోజుల సమయం కావాలని కోరుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోగా గత ఏడాది జనవరి నుంచి వేలాది సంఖ్యలో జరుపుతున్న సైనిక దాడిని తీవ్రతరం చేసింది.
వేలాది మంది సాయుధ పోలీస్ బలగాలను మోహరించి చుట్టుముట్టి నిర్మూలన దాడి జరిపింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది మే 21న మాద్ ఏరియాలోని గుండెకోట్ సమీపంలో జరిగిన భీకర దాడిలో ధైర్యంగా ప్రతిఘటించిన తమ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు 28 మంది కేంద్ర కమిటీ సభ్యులు, సహచరులు, వారి భద్రత సిబ్బంది అమరులైనట్లు పేర్కొన్నారు. గతంలో జరిగిన శాంతి చర్చల ప్రక్రియను సగంలో వదిలివేయకుండా అభయ్ ఆలోచనకు అనుగుణంగా శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు, ఇందుకోసమే ఈ పత్రిక ప్రకటన విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి చొరవతో ప్రారంభమైన శాంతి చర్చలు మొత్తంగా మల్లజుల మావోయిస్టులో భేద అభిప్రాయాలు బట్టబయలు అయ్యాయి.